మరి మన నెక్స్ట్ వెరైటీ సెసమే బేబీ కార్న్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. సెసమే బేబీ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ 100 గ్రాములు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రత్న గారు? సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మనం కరివేపాకు, ఓకే, కొత్తిమీర, కొద్దిగా అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి, కోర్స్ పేస్ట్ గా చేసుకోవాలి. ఓకే, జీలకర్ర కూడా. ఓకే. సో ఇప్పుడు ఆ పేస్ట్, ఈ పేస్ట్ కి మనం ఉప్పు, కారం ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రై ఇది. దీనికి సరిపడా ఉప్పు, ఓకే, కారం. ఒకవేళ కావాలంటే పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఆ కారం సరిపోతుంది కదా. మైదా, ఓకే, 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సో బియ్యం పిండి కొంచెం ఎక్కువ, మైదా కొంచెం తక్కువ. మైదా కొంచెం తక్కువ. బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్స్. ఇది ఇప్పుడు మనం బ్యాటర్ లా చేసుకోవాలి. డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వచ్చి థిక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. మరి ఇట్లా జారుడుగా జస్ట్ వాటికి పట్టేలాగా. ఓకే ఓకే. కొద్దిగా పోసుకో. మీరు చేసిన మసాలా పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసాను. కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. బేసిక్ గా కరివేపాకు వేగిన తర్వాత కూడా మనకి మంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా. అంటే కొన్ని రకాల పకోడీలు ఇలాంటి వాటిలో కరకరలాడుతూ బాగా అనిపిస్తుంది. ఇందులో కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుందాం. ఓకే, నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగుంటాయి. కరకరలాడుతూ మనకి తినేటప్పుడు కూడా కొద్దిగా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు ఇవి డిప్ చేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఓకే. సో బేబీ కార్న్ మనం ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటే మనకు కొంచెం స్ట్రైట్, అంత ఎక్కువ థిక్ గా ఉండదు కదా, కాబట్టి తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. సో థిక్ పేస్ట్ అయితే కొంచెం జారిపోకుండా ఉంటుంది కదా. ఇందులో ఫ్రై చేసుకున్నాం. సో ఇలాంటి స్నాక్స్ అయితే పిల్లలకి బాగా స్నాక్స్ బాగుంటుంది. ఓకే. సో ఎవ్రీ సమ్మర్ కి అలాగా ఇండియా వస్తుంటారండి? ఎవ్రీ 6 months కి వెళ్తూ ఉంటారు. ఓకే. ఇలా అన్ని ఫ్రై చేసేసుకుందాం. సరిపోతుందా బ్యాటర్ కి? సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత కలుపుదాం. ముందు వేసినాయి. ఇక్కడ మీకు దగ్గరలో గుడి ఏమన్నా ఉంటుందా అండి? ఒక గుడి ఉంది. సో అందరూ దానికే వెళ్తుంటారా? ఓకే ఓకే అండి. ఇది ఫ్రై అయిపోయాయా? ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసుకోండి. బ్యాటర్ అంతా కూడా బాగా పట్టింది కదా, ఊడిపోకుండా. థిక్గా పెట్టుకుంటే బాగా పడుతుంది. ఓకే ఓకే. అంటే కొంచెం అక్కడెక్కడ ఇదైనా కూడా ఏంటంటే మనకి లోపలంతా ఆ బేబీ కార్న్ కూడా బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా దీనికి మనకి నచ్చిన డిప్ పెట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు. టొమాటో సాస్తో కూడా బాగుంటుంది ఇది. ఓకే. సో రెడీ. ఓకే, మరి వేడివేడిగా సెసమే బేబీ కార్న్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సెసమే బేబీ కార్న్ తయారు చేసే విధానం: కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, మైదా, బియ్యం పిండి, నిమ్మరసం వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత నువ్వులు వేసి బేబీ కార్న్ దీనిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సెసమే బేబీ కార్న్ రెడీ.